ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ రాజకీయ నవి రసకందంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జోగురామన్న రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఒక ప్రశ్నార్థకంగా మారే ఒక సంఘటన ఇక్కడ ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్లో ముదిరినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ వివాదం. వైస్ చైర్మన్కు పదవి గండం తప్పదంటే అవుననే అక్కడ వార్తలు సమాధానం మనకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. పట్టు వీడైనటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో మునురు కాపు సంఘం నేతలు హెచ్చరికలపై స్పందించినటువంటి ఎమ్మెల్యే దానిపై ఎటువంటి స్పందించినటువంటి పరిస్థితి. వైస్ చైర్మన్ జహీర్ రంజానిపై అవిశ్వాసం పెట్టే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనకి సమాచారం అందుతుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి రాజకీయాలు ఎన్నికలకు చాలా నెలల వ్యవధి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే వేడెక్కుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా మున్సిపల్లో మొదలైనటువంటి యొక్క రాజకీయ ముసలము రాను రాబోయే రోజుల్లో జోగురామన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మెడకు చుట్టుకునేటటువంటి దిశగా పయనిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లలో అత్యధిక శాతంగా ఉన్నటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా జోగురామన్ రాజకీయ ప్రస్థానంలో తన స్వంత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వెన్నుదన్నుగా నిలిచినటువంటి పరిస్థితి. అయితే గత 2-3 రోజుల క్రితం చోటు చేసుకున్నటువంటి మున్సిపల్లో ఏదైతే ఒక కౌన్సిలర్ కుమారుడు బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడు, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని ఈయన టీఆర్ఎస్ కు చెందినటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్నటువంటి వివాదం కాస్త చినికి గాలివానగా మారినటువంటి నేపథ్యం. అయితే ఈ యొక్క వ్యవహారంపై మున్సిపాలిటీలోకి ఎవరు రావద్దు అని చెప్పి ఏకంగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అహంభావాన్ని దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తూ హుకుం జారీ చేసినటువంటి వైస్ చైర్మన్ జహీర్ రంజాని తీరుకు వ్యతిరేకంగా మున్నూరు కాపు సంఘానికి చెందినటువంటి వాళ్లే కాకుండా బీసీ సంఘానికి చెందినటువంటి నాయకులందరూ కూడా వ్యతిరేక గళం విప్పినటువంటి నేపథ్యం. అయితే వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో జహీర్ రంజాని ఎవరైతే వైస్ చైర్మన్ ఉన్నారో ఆయన తీరు మార్చుకోవాలని చెప్పి మార్చుకోనట్లయితే ఇవి పునరావృతమైనట్లయితే కనుక సహించబోమని చెప్పి ఏకంగా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం. అయితే వీటన్నిటిపైన ఎమ్మెల్యే స్పందించాలని చెప్పి, అలాగే జిల్లా కలెక్టర్ కూడా స్పందించాలని చెప్పి వైస్ చైర్మన్ పదవి నుండి ఆయనని తొలగించాలనేటటువంటి ఒక హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం, కలెక్టర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినటువంటి సందర్భం. అయితే వీటన్నిటిపైన 48 గంటలు గడిచిన స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న నుండి ఎటువంటి స్పందన లేని నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఏకంగా ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మొత్తం ఇక్కడ ఆదిలాబాద్ మున్సిపల్ కు చూసినట్లయితే 49 మంది వార్డు సభ్యులు ఉన్నారు. చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి జోగు ప్రేమేందర్ స్వయాన ఎమ్మెల్యే జోగురామన్నకు అయితే ఆయనని పక్కన పెడితే, వైస్ చైర్మన్ ని పక్కన పెడితే, ఈ యొక్క ఏదైతే వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో దీంట్లో పూర్తిగా మున్నూరు కాపు వర్గానికి చెందినటువంటి కౌన్సిలర్లే పూర్తిగా ఇనిషియేట్ తీసుకుంటున్నట్లుగాను, అలాగే దీనికి విపక్ష పార్టీలకు చెందినటువంటి ప్రతి కౌన్సిలర్ కూడా సహకరిస్తున్నట్లుగా మనకైతే సమాచారం ఉంది. అయితే ఈ యొక్క వైస్ చైర్మన్ పైన అవిశ్వాసానికి సంబంధించి ఇప్పుడిప్పుడే దానికి సంబంధించినటువంటి దస్తావేజుల పైన, దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మా పైన కౌన్సిలర్లందరూ కూడా సంతకం చేయడం జరిగింది. దాన్ని సాధ్యమైతే ఇప్పుడు ఒకవేళ కలెక్టర్ అందుబాటులో ఉంటే ఇప్పటికిప్పుడే ఇవ్వచ్చు, లేదంటే ఒకవేళ కలెక్టర్ కనుక ఇప్పుడు అందుబాటులో లేనట్లయితే, అపాయింట్మెంట్ ఇవ్వనట్లయితే రేపు ఉదయానికల్లా ఆ యొక్క పేపర్లను కలెక్టర్కి అందజేసేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికి చూసినట్లయితే ఈ యొక్క వ్యవహారం పైన ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్ కు సంబంధించినటువంటి ఈ వ్యవహారం పైన ఇంతవరకు జోగురామన్న స్పందించినటువంటి పరిస్థితులలో దానిపైన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ప్రధానంగా, మిగతా వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 49 మంది వార్డు కౌన్సిలర్లలో ఏకంగా 17 మంది మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళందరితో పాటుగా వివిధ పార్టీలు, ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కూడా కావచ్చు, వాళ్ళందరూ కూడా సంతకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ మీరు చెప్తున్నటువంటి మొత్తం వ్యవహారం చూసుకుంటే ఖచ్చితంగా జోగురామన్న ఒకవేళ స్పందించిన పక్షంలో ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళంతా ఒక విధంగా లోపలికి వద్దు అనే ఒక అల్టిమేటం జారీ చేసే క్రమంలో ఖచ్చితంగా జోగురామన్న ప్రమేయం లేకుండా, లేకపోతే ఆయన ధైర్యం లేకుండా చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఖచ్చితంగా ఆయన స్పందించకపోతే అవిశ్వాస తీర్మానం అనేది ఖచ్చితంగా అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక రకంగా ఇది పైకి కనిపిస్తున్నటువంటి స్ట్రక్చర్ వేరే అయినప్పటికీ కూడా అంతర్గతంగా వేరే వ్యవహారం ఉంది అనేటటువంటి అనుమానాలు కూడా ఇక్కడ లేకపోలేదు రాజశేఖర్. వాస్తవంగా గత కొంతకాలంగా వైస్ చైర్మన్ కు సంబంధించినటువంటి వ్యవహార సరళి పైన ఎమ్మెల్యే జోగురామన్న కూడా, ఇటు చైర్మన్ జోగు ప్రేమేందర్ కూడా గుర్రుగా ఉన్నట్లుగానైతే సమాచారం ఉంది. కాకపోతే ఇది ఎప్పుడు కూడా బహిర్గతం కానటువంటి వ్యవహారం. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం మొత్తం వెనుక జోగురామన్న ప్రమేయం కూడా ఉండి అనేటటువంటి అనుమానాలకు పూర్తిగా ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిగా
అలాగే మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగు రామన్న తన స్వంత వర్గీయులైనటువంటి మున్నూరు కాపు సంఘం పైనే కాకుండా ఏకంగా బీసీ సామాజిక వర్గంలోని చాలా కులాల పైన ఆయనకు పట్టుందని మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి సందర్భంలో వీళ్ళందరి వెనుక ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, ఈ యత్నాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి వెనుక పరోక్షంగా ఆయన ప్రమేయం కూడా ఉండి ఉండొచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా మనం తోసిపుచ్చలేనటువంటి పరిస్థితి. అయితే అది ఏదేమైనప్పటికీ కూడా అంతర్గతంగా జరుగుతున్నప్పటి వ్యవహారం అయినప్పటికీ కూడా బహిర్గతంగా మనం చూసుకున్నట్లయితే రాజకీయ వ్యవహారం అంటే రాజకీయంగా మనం దీన్ని ఒకమారు చూసినట్లయితే మాత్రం ఈ యొక్క వ్యవహారం అంతా కూడా జోగురామన్నకు సంబంధించి వ్యతిరేకంగా జరుగుతున్నట్లుగానే రాజకీయ వర్గాల్లో భావించాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వ్యవహారంలో ఇటు ఒకవేళ వైస్ చైర్మన్ గా అవిశ్వాస తీర్మానం ఓడిపోయినప్పటికీ కూడా, వీగిపోయినప్పటికీ కూడా అది ఒక రకంగా జోగురామన్నకు అది ఫెయిల్యూర్ గానే భావించేటటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఆ సామాజిక వర్గం ఇక్కడ లీడింగ్ లో ఉంది కాబట్టి, ఒకవేళ అవిశ్వాస తీర్మానం నెగ్గి వైస్ చైర్మన్ గా ఆయన పదవీచ్యుతుడు అయినప్పటికీ కూడా ఇది కూడా జోగురామన్కు సంబంధించినటువంటి ఫెయిల్యూర్ గానే భావించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయననే అక్కడ ఏరికోరి మరి జహీర్ రంజానిని ఆ యొక్క వైస్ చైర్మన్ పదవిలో కూర్చుండబెట్టినాడు కాబట్టి. అయితే ఈ రెండు విషయాల్లో ఒకవేళ వైస్ చైర్మన్ పైన పెట్టినటువంటి అవిశ్వాసం నెగ్గినప్పటికీ దాని ఫలితము, దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ జోగురామన్నకు సంబంధించి తదుపరి రోజుల్లో కనపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వీగిపోయినా కూడా దీనికి సంబంధించినటువంటి నెగిటివ్ ఫలితాలు కూడా ఉండేటటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎట్లా చూసినప్పటికీ కూడా, ఏ విధంగా చూసినప్పటికీ కూడా ఈ యొక్క వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం అనేటటువంటిది జోగురామన్నకు రాజకీయంగా కొంత ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తుంది అనటంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు రాజశేఖర్. జరుగుతున్న పరిస్థితులను కూడా జోగురామన్కి ఒక తెలియనటువంటి ఒక ఆరా అనేది, నెగిటివ్ ఆరా అనేది ఒకటి ఏర్పడుతుందని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే రోజుకు ఒక ఇష్యూ కూడా ఖచ్చితంగా జోగురామన్కి నెగిటివిటీ స్ప్రెడ్ చేసేలాగా, రాజకీయంగా కొంతవరకు బలహీనపరిచేలాగా వ్యవహారం మొత్తం నడుస్తున్న పరిస్థితి. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి విషయంలో అవిశ్వాస తీర్మానం వచ్చి ఒకవేళ ఆయన పదవి నుంచి పదవీ రహితులు అయినప్పుడు కూడా ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది జోగురామన్ పడుతుంది. లేదు అనుకున్నా కూడా ఇప్పుడున్నటువంటి కౌన్సిలర్లకు సంబంధించినటువంటి ఏదైతే వారి యొక్క వాణి వినిపించే క్రమంలో జోగురామన్ స్పందించాలి, అది కూడా ఖచ్చితంగా ఆ ప్రభావం కూడా ఉంటుందని మనం ఎక్సెప్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి.